రుద్రేయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 21వ తేదీ శుక్రవారం, పాల్గొన మాసం బహుళపక్ష సప్తమి. తెలుగు రాష్ట్రాల్లోని కోనసీమ జిల్లాలో ప్రధాన ఆలయాలైన అయినవిల్లి, అప్పన్నపల్లి, వాడపల్లి క్షేత్రాలు భక్తుల విశేష సంఖ్యలో శ్రీ స్వామివార్లను, అమ్మవార్లను దర్శించి సేవించుకోవటంతో పాటు శ్రీ స్వామివార్ల అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలోని క్షేత్రపాలకుడైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారికి విశేష అర్చనాది కైంకర్యం అర్చక స్వాములు నిర్వహించారు. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ప్రముఖ సినీ నటులు శ్రీ మధునందన్ గారు శ్రీ స్వామివార్లను దర్శించి శ్రీ స్వామితో వారికి ఉన్న అనుభవాలను రుద్రేయం సనాతన ధర్మ ప్రచార వేదికతో పంచుకోవటం జరిగింది. అప్పన్నపల్లి బాల తిరుపతి క్షేత్రంలో శ్రీ స్వామివారికి పద్మావతి అమ్మవారి శుక్రవార విశేష పూర్ణాభిషేకం వేకువజామున శ్రీ సూక్తి భూసూక్తి పఠిస్తూ అర్చక స్వాములు నిర్వహించారు. ఈ కైంకర్యం తిలకించిన భక్తజనులు శ్రీ స్వామివార్లు అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి తన్మయత్వం పొందినారు. శ్రీ అయినవిల్లి ఆది గణపతి క్షేత్రంలో శ్రీ స్వామివారిని భక్తజనులు విశేష సంఖ్యలో దర్శించటంతో పాటు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ కొండ రేవతి హరికృష్ణ గారు శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అన్నప్రసాద ట్రస్ట్నకు 10,116 విరాళంగా సమర్పణ చేశారు. వారికి దేవస్థానం ప్రధాన అర్చక స్వాములు వేద ఆశీర్వచనంతో పాటు శ్రీ స్వామివారి శేషవస్త్రం, శ్రీ స్వామివార్ల చిత్రపటం అందచేయటం జరిగింది. సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం వచ్చే నెల 30వ తేదీన జరగనున్నదని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. చందనోత్సవానికి భారీ ఎత్తున భక్తజనులు హాజరవుతారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఏ విధమైన ఆధ్యాత్మిక విశేషాలు సమాచారం కోసమైనా రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం.